వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం క్రిస్పీగా దోశలు ఎలా చేయాలో చూసేద్దాం. ఏం అవసరం లేదండి, ఓన్లీ బియ్యం అండ్ మినపగుండ్లతోనే మనం క్రిస్పీగా దోశలను చేసుకోవచ్చు. చాలా టేస్టీ అండ్ సూపర్గా ఉంటాయి. చూసేద్దాం. ఒక గ్లాస్ వరకు బియ్యం తీసుకుందాం. ఆ గ్లాస్తోనే అర గ్లాస్ మినపగుండ్లు వేసేసుకుందాం. ఆ రెండింటిని శుభ్రంగా కడిగి నీళ్లు పోసుకొని ఒక 7 నుంచి 8 గంటల వరకు మంచి నానాలండి. నానిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టుకోవడమే అండి. నేను 7-8 గంటల తర్వాత మిక్సీ జార్లో వేసేసుకుంటున్నానండి. మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకుంటాం. నేను ఇంకా ఏం వేయలేదండి, అటుకులు కానీ ఇంకా ఏం వేయలేదు. మెంతులు ఇంకా చాలా వేస్తారండి క్రిస్పీగా దోశలు రావడానికి. అవి ఏం అవసరం లేదండి. ఇట్లా ఓన్లీ నేను చెప్పిన కొలతలతోనే వేసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటాయండి దోశలు. మిక్సీ పట్టేసానండి, అయిపోయింది. మనం పిండి పట్టాక అది ఒక రోజు బయట ఉంచేసుకుంటే అది ఫర్మెంటేషన్ అవుతుంది. ఫర్మెంటేషన్ మార్నింగే మనం దోశ అంటే ఫర్మెంటేషన్ అంటే పులుస్తుంది. పులిసినాక నేను కొంచెం పిండి తీసేసుకొని కొంచెం ఉప్పు వేసేసుకొని మంచిగా కలుపుకొని దోశ వేసేసుకోవడమే అండి, అంతే. సింపుల్గా అండి. ప్లెయిన్ దోశ అసలుకి హోటల్ స్టైల్లో ఉంటుందండి, అంత క్రిస్పీగా ఉంటుంది. ఓన్లీ ప్లెయిన్ దోశ మాత్రమే. అసలు నేను ఇంకా సింపుల్గానే ప్లెయిన్ దోశని వేసుకున్నాను, ఇంకా ఆనియన్స్ అవన్నీ ఏం వేయలేదు. చూడండి ఒకసారి. ప్యాన్ వేసుకున్నాను, అది హీట్ అయ్యాక పిండి వేసుకొని దోశ వేసేసుకుంటానండి. ఇలా సింపుల్గా దోశని చేసుకోవచ్చండి. చూడండి ఎంత క్రిస్పీగా వస్తాయో. గుడ్.